ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుని పరిశుద్ధ నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు గత కాలం అంతయు మనల్ని కాచి కాపాడి మనల్ని సంరక్షించి నూతన సంవత్సరంలో దేవుడు మనందరినీ కూడా అడుగుపెట్టించి ఉన్నాడు. ఈ 2025 మీ జీవితాల్లో గొప్ప దీవెనను, గొప్ప ఆశీర్వాదాన్ని, ప్రభు అత్యధికమైన కృపను మెండుగా మీకు అనుగ్రహించును కాక. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నిశ్చయంగా గడిచిన కాలం అంతా కూడా మన నిమిత్తం ప్రార్థిస్తూ సహకరిస్తూ ఈ పరిచర్యలో ఎంతో మంది మా కోసం కష్టపడుతూ పనిచేస్తున్నారు. వారందరిని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నిశ్చయంగా ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో గొప్ప దీవెనలను, గొప్ప ఆశీర్వాదాలను కలగ చేయాలని, మీరు తలపెట్టిన ప్రతి పనిలో కూడా దేవుడు విజయాన్ని కలగ చేయాలని చెప్పి నిశ్చయంగా మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ నూతన సంవత్సరం గొప్ప ఆశీర్వాదాలను ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఈ 2025 దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ప్రతి ఒక్కరం కూడా చదువుదాము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 8వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమెన్ అని చెప్పండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎంత అద్భుతమైన రీతిగా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు చూడండి. ఈ సంవత్సరము ప్రభువు మనని ఆశీర్వదించబోతున్నాడు. ఎక్కడ అంటే మనకిచ్చిన దేశంలో దేవుడు మనకు దీవెన కలగ చేయబోతున్నాడు, మనకు ఆశీర్వాదాన్ని కలగ చేయబోతున్నాడు. గడిచిన దినాల్లో, గడిచిన సంవత్సరాల్లో మీ జీవితాల్లో ఎంతో లేమిని, లేదంటే ఎన్నో భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన అనుభవాలు మీరు చూసి ఉండొచ్చు. ఎన్నో ఓటములు మీ జీవితంలో మీరు చూసి ఉండొచ్చు. కన్నీటి అనుభవాలు మీ జీవితంలో ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరము దేవుడు ఈ వాగ్దానాన్ని నిశ్చయంగా, ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాగ్దానాన్ని పట్టుకోండి, దేవుని వాగ్దానాన్ని విశ్వసించండి. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మీ కుటుంబాల పైన ప్రభు తన ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతూ ఉన్నాడు. దేవుడు స్పష్టంగా వాగ్దానం చేస్తున్నాడు, ఆయన మిమ్మను ఆశీర్వదిస్తానని చెప్పి. ఈరోజు ఇప్పటివరకు నీ జీవితంలో ఎన్నో భయంకరమైన అనుభవాలతో ఇంకా అలసిన స్థితిలో ఉన్నావేమో, కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ప్రియదేవుని బిడ్డ, అలసి ఉన్న వారి ఆశను నిన్ను తృప్తిపరుస్తాను, కృషించిన వారిని నేను నింపుతానని వాగ్దానం చేసిన దేవుడు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇంకా నా జీవితంలో అద్భుతం జరగదు, ఇంకా నా జీవితంలో గొప్ప కార్యం జరగదు, ఇక నేను మేలు చూడలేనులే, ఇంకా నా జీవితం ఇంతే అని నువ్వు అనుకుంటున్నావా? కృంగి ఉన్న వారందరినీ కూడా లేవనెత్తే దేవుడు. దేవుని బిడ్డ, ఈ సంవత్సరము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుని వాక్యం మనం చూసినట్లయితే హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో కూడా స్పష్టంగా రాయబడి ఉంది, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని. ప్రభువు ఇది మొదలుకొని, ఈ సంవత్సరాది మొదలుకొని ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ గడియ మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని ప్రభు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుని మాట స్పష్టంగా సెలవిస్తా ఉంది, యెహోవా ఆశీర్వదించినడలా అది ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడి ఉంటుంది. బిలాము ఇజ్రాయేల్ ప్రజల్ని శపించడానికి బిలాము వచ్చి తన నోరు తెరిచి తను చెప్తున్న మాట ఏంటి తెలుసా? శపించాలి, దూషించాలి అని వచ్చిన బిలాము చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఆశీర్వదించమని నాకు సెలవాయను, నేను ఆశీర్వదిస్తాను, ఎందుకంటే యెహోవా వీరిని ఆశీర్వదించి ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరమాత్రుడు కాదు. ఈ సంవత్సరం ఎవరు నిన్ను ఆశీర్వదిస్తున్నారు తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మహోన్నతుడు, మహాగణుడైన దేవుడు, ఆయనే నిన్ను ఆశీర్వదిస్తుండగా నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరు కూడా తీసివేయలేరు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం కలిగి ఉండండి. ప్రభు ఈ సంవత్సరము ఆశీర్వాదకరమైన సంవత్సరముగా, ఆశీర్వాదకరమైన దినముగా ప్రభు ఈ సంవత్సరాన్ని మీ జీవితంలో ఉంచబోతున్నాడు. నిశ్చయంగా విశ్వసించండి. ఎవరో ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పరచాలనుకున్నారేమో. ఈ సంవత్సరము ఎన్నో అపాయాలు మీ ఎదుట కనిపిస్తూ ఉన్నాయేమో, ఎన్నో శ్రమలు మీ ఎదుట కనిపిస్తున్నాయేమో, లేదంటే గడిచిన సంవత్సరాల్లో ఉన్న చేదైన అనుభవాలు ఈ సంవత్సరం కూడా మీ జీవితంలో వెంబడిస్తున్నాయేమో. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఈ 2025 గొప్ప ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. గొప్ప దీవెన ప్రభువు మీకు అనుగ్రహించబోతున్నాడు. మీరు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు.
చేయబోతున్నాడు. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనము ఈ సంవత్సరం చేయవలసింది ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే స్పష్టంగా రాయబడి ఉంది చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినెడలా ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. ఆమె ఈ సంవత్సరం చేయవలసింది ఏంటి తెలుసా? దేవుని మాట వినండి. యెహోవా మాట వినుట ఉత్తమము. సమయలు అంటా ఉంటాడు, ఒకడు బలులు అర్పించడం బట్టి పొట్టేళ్ళను అర్పించిన బట్టి యెహోవా సంతోషించిన దేవుని మాట వినటాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడంట. ఈ సంవత్సరం నీ జీవితంలో దీవెన చూడాలనుకుంటున్నావు కదా, మారని ప్రతి పరిస్థితి మార్చబడాలని ఆశపడుతున్నావు కదా, మార అనుభవము మధురంగా మార్చబడాలనుకుంటున్నావు కదా, నీ కన్నీరు దుఃఖంగా మార్చబడాలని, నీ దుఃఖము సంతోషంగా మార్చబడాలని నువ్వు ఆశపడుతూ ఈ సంవత్సరంలో అడుగు పెడుతున్నావు కదా ప్రియ దేవుని బిడ్డ, ఈ సంవత్సరం ఒక ఉన్నతమైన తీర్మానం తీసుకో. ప్రభువా, నేను నీ మాట వింటాను, నీ ఆలోచన చొప్పున చేస్తాను, నీ ఆజ్ఞను నేను అనుసరిస్తానని చెప్పి ఈ మొదటి దినాన్ని ఒక ఉన్నతమైన తీర్మానంతో ప్రియ దేవుని బిడ్డ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన తన చాచిన చేతులతో మన వైపు తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి ఎలా అయితే ఎదురు చూశాడో, దేవాది దేవుడు మన కొరకు ఈ సంవత్సరము మనల్ని ఆశీర్వదించడానికి, మన కొరకు ఆశీర్వాదపు ఊటలు పట్టుకొని ప్రభు సిద్ధంగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. అయితే నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? దేవుని మాట వినడమే. ప్రభు మాటను అనుసరించి ఆయన మాట చొప్పున జరిగించడమే మనం చేయవలసింది. మనం ఎప్పుడైతే ఆ మాటను అనుసరిస్తామో, ఎప్పుడైతే దేవుని మాటను అనుసరించి జీవిస్తామో, నిశ్చయంగా మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. సౌలు తన జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే, దేవుని మాటను అతను లక్ష్య పెట్టలేదు. తన ఆలోచన చొప్పున తనకున్న పరిస్థితులు బట్టి తను ముందుకు వెళ్ళాడు కాబట్టి తన జీవితం మధ్యలోనే ఆగిపోయింది, తన ఆశీర్వాదం మధ్యలోనే ఆగిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాట వినండి. నిశ్చయంగా ప్రభు మాట వినండి. ఆయన మాట శ్రేష్టమైన మాట, ఆయన మాట జీవం కలిగిన మాట. కొద్ది కాలము మనకు అది భారంగా అనిపిస్తుండొచ్చు. చాలాసార్లు అమ్మ నేను ఇది చేయాలంటే నాకు చాలా కష్టం అండి, నేను ఇలా చేయలేను, నాకు ఇలాంటి పరిస్థితులు లేవు, ఇటువంటి అనుకూలత నాకు లేదు, నాకు దేవుని చిత్తాన్ని చేయాలనే ఉంది, దేవుని చిత్తానుసారంగా జీవించాలనే ఉంది, కానీ నాకు అనుకూలమైన పరిస్థితులు లేవు, అన్నీ కూడా ప్రతికూలమైన పరిస్థితులే నా ముందున్నాయని చెప్పి అనేకులు అంటూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఎంత భారమైనా ఎంత కష్టమైనా ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, నీ మాట వింటాను, నీ చిత్తాన్ని నేను చేస్తాను, నీ ఆజ్ఞల్ని నేను అనుసరిస్తాను, నీ చిత్తానుసారంగా నేను జీవిస్తానని చెప్పి నిశ్చయంగా ఒక తీర్మానం తీసుకోండి. అది మొదట మీకు భారంగానే అనిపిస్తుండొచ్చేమో, కానీ అపవాది మిమ్మల్ని భ్రమపరుస్తుండొచ్చు, కానీ మీరు ప్రారంభిస్తుండగా ప్రభు మీ ఎదుట మార్గంలో సరళం చేయబోతా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను, మన తీర్మానం స్థిరమైనది అయితే, మన తీర్మానము నిశ్చయంగా మనం చేయాలి, ఏదైనా తీర్మానం తీసుకొని మనం చేయాలని ఒక నిశ్చయత తీసుకున్న క్షణమే ప్రభు మన కొరకు మార్గాలు తెరవడం ప్రారంభిస్తాడు. మనుషులు ఏదో అంటారని, లేకపోతే ఎక్కడో ఏదో సమస్య కలుగుతుందనో, ఉద్యోగంలోనో బంధువుల మధ్యలోనో ఏదో ఒక ఇబ్బంది కలుగుతుందని చెప్పి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఇన్ని రోజులు వెళ్ళారేమో, కానీ ప్రియ దేవుని బిడ్డ ఈ 2025 దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, దేవుని ఉద్దేశాన్ని సఫలపరచండి, దేవుని ఆలోచన చొప్పున నడిపింపబడండి. ప్రభు మిమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించబోతున్నాడు. ఎలా అంటే, మీరు లెక్కింపలేనంత ఆశీర్వాదాలను ప్రభు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. యెషయా గ్రంథంలో చక్కటి మాట రాయబడి ఉంటుంది. అయ్యా, నీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కాదు, అయ్యా నీ తలంపులు మా తలంపుల వంటివి కాదు ప్రభువా. ఆకాశమునకు భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నీ తలంపులు మా ఎడలు అంత ఉన్నతంగా ఉన్నాయి ప్రభా. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు భూ సంబంధముగా మనకున్న అనుభవాలను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి మనము కొన్ని లిమిట్స్ పెట్టుకొని ఇక్కడి వరకే నా జీవితం అనుకుంటున్నామేమో, కానీ మన దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఉన్నత స్థలములపైన దేవుడు మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆయన తలగా నియమించాలనుకుంటున్నాడు. ఈరోజు ప్రభు నీ కొరకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు, ఆయన కొరకు నువ్వు ఒక్కటి వదిలిపెడితే నూరంతలుగా ప్రభు నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయన కొరకు నువ్వు ఒక్క అడుగు నువ్వు దేవుని కొరకు వేయగలిగితే దేవుడు నీ ఎదుట మార్గాలను సరళం చేయబోతున్నాడు. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు ప్రియ దేవుని బిడ్డ. యోర్దానును 6 నెలలుగా తీర్చాడు. ఎరికో గోడలు ఇశ్రాయేలు ప్రజలు
ఎదుట కుప్పకూలిపోయాయి. ఈరోజు నువ్వు ప్రభు కొరకు అడుగుపెట్టు, ప్రభు కొరకు ప్రయత్నించి, ప్రభు కొరకు పనిని ప్రారంభించు. దేవుడిని ప్రతి కార్యాన్ని సఫలం చేస్తాడు, ప్రతి ఆలోచన సఫలం చేస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది జరిగించినను ప్రభువే మనకు సహాయం చేస్తాడు, ప్రభువే మనల్ని బలపరుస్తాడు. నిశ్చయంగా ఈ 2025 ఒక ఉన్నతమైన తీర్మానం తీసుకొని మనం చూసినట్లయితే మలాకి గ్రంథం 3:12 కూడా మనం చూస్తే చక్కటి మాట రాయబడి చూడండి. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందరని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఆమె దేవుడి ఆజ్ఞను అనుసరిస్తూ దేవుని చిత్తానుసారంగా ఈరోజు ఈ క్షణాన్ని, ఈ సంవత్సరాన్ని ప్రారంభించండి. ప్రియ దేవుని బిడ్డ, ఏది ఏమైనా అన్ని పక్క పెట్టండి. ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, ఏ ఉన్నా దేవుడే మన జీవితంలో మొదటిగా ఉండాలి. దేవుని మనం మొదట పెట్టినట్లయితే, అన్ని విషయాల కంటే ప్రభువుని మనం ముందుంచినట్లయితే దేవుడు అందరికంటే మనల్ని ఉన్నతంగా ఉంచబోతున్నాడు. అన్నింటిలో కూడా మనల్ని ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలగచేయబోతున్నాడు. ఈ సంవత్సరము నిశ్చయంగా మీ కుటుంబాల్లోనూ, మీ వ్యక్తిగత జీవితాల్లోనూ, మీ చేతి పనులలోనూ, ఉద్యోగాలలోనూ మీరు దీవింపబడుదురు గాక. ఒకవేళ సేవ చేస్తూ ఈ మాటలు వింటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు మీ సేవను, మీ సేవా పరిచయను అత్యధికంగా అభివృద్ధి పరిచి, అత్యధికంగా ఆశీర్వదించి, ప్రభు దేవుడు తాను ఇస్తున్న దేశంలో శ్రేష్టమైన దీవెనలు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి, ఈ నూతన సంవత్సరాన్ని బట్టి స్తోత్రాలు. గడిచిన సంవత్సరాలన్నీ ప్రభు నీ కృపలు మమ్మల్ని కాపాడి నడిపించారు. ఈ 2025 ప్రభు ఈ క్షణం మొదలుకొని ప్రభు సంవత్సరాంతం వరకు నీ కృపను మాకు తోడుగా నుండి చేయండి, నీ సన్నిధిని మాకు తోడుగా నుండి చేయండి. ఈరోజు అయా ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చిన వాగ్దాన పూర్వకంగా ప్రభు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న బిడ్డల్ని ఆశీర్వదించండి, కృప చూపించండి, బలమైన గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు. వారు చేసిన ప్రతి పనులను దీవెన చూచుదురుగాక, ఆశీర్వాదాన్ని చూచుదురుగాక, కృపను అనుభవించుదురుగాక. అయా నిశ్చయంగా ప్రభ గడిచిన కాలమంతా ప్రభ పరిచర్యకు సహకరించి, పరిచర్యను ప్రేమించి, పరిచర్యకు తోడై ఉన్న బిడ్డలందరినీ దీవించండి, సంఘాన్ని దీవించండి. అయా సహకరించిన బిడ్డలందరినీ దీవించండి ప్రభు. ఈ నూతన సంవత్సరము నూతన ఆశీర్వాదాలతో, నూతన కృపలతో, అయా నూతనమైన నీ అయా వాత్సల్యతను కనపరిచి బిడ్డలు మీరు బలపరిచి ముందెన్నడూ వెళ్ళని ఒక నూతనమైన మార్గంలో బిడ్డలు మీరు నడిపించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ గొప్ప ఆశీర్వాదాన్ని కలగచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. మరి ఒకసారి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వి విష్ యు వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అత్యధికమైన దీవెన, అత్యధికమైన ఆశీర్వాదాన్ని ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.